హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను అర్హులైనటువంటి లబ్ధిదారులకు పంపిణీ చేయడం కోసం పంపిణీ తేదీలను అయితే ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఏ తేదీ నుంచి రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఎవరెవరికి ఇల్లు అనేది ఇస్తారు, ఎవరెవరికి ఇల్లు ఇవ్వరు, ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది, అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తేనే ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. వీటితో పాటుగా కొన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అర్హుల జాబితాలను కూడా నేను గ్యాదర్ చేసి తీసుకురావడం అయితే జరిగింది. వాటిని కూడా మీకు వీడియోలో ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఇక ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి యాప్లో కొత్త మాడ్యూల్స్ని అయితే యాడ్ చేశారనమాట. సో వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి, ఆ కొత్త మాడ్యూల్స్ ఏంటి, ఇలాగ అన్ని వివరాల గురించి చూద్దాం. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తుండండి. మీకు డైలీ కూడా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇచ్చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వము రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయడం కోసము పంపిణీ తేదీలను అయితే ఖరారు చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే ఏప్రిల్ నెల 1 తారీఖు నుంచి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున నిర్మాణ పనులు పూర్తయినటువంటి ఇండ్లకు గృహప్రవేశాలు అయ్యేటువంటివి ప్రారంభించారనమాట. ఏప్రిల్ నెలలోనే ఒక 4-5 సార్లు ఈ ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు అయ్యేటువంటివి చేపించారు. అలాగే ఈ మే నెలలో కూడా మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలు అయ్యేటువంటివి ఉన్నాయి. దాని తర్వాత జూన్ నెలలో కూడా ఉన్నాయి మొదటి విడతకు సంబంధించి. వీటన్నిటితో పాటుగా రెండో విడతకు సంబంధించి లేటెస్ట్‌గా ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేసేందుకు కూడా డేట్స్‌ను ఫిక్స్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారంటున్నారంటే, ఈ నెలాఖరు నుంచి జిల్లాల వారీగా అర్హులైనటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయబోతున్నట్టు చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో అయితే ఎవరెవరికి ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది అనగా, ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు శాంక్షన్ అయితే చేస్తారు, ఆ వివరాల గురించి చెప్తాను మీకు. ప్రస్తుతము తెలంగాణ ప్రభుత్వము L1 లబ్ధిదారుల్లో, అంటే L1 కేటగిరీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను అయితే అందజేస్తుందన్నమాట. ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరెవరికి ఇస్తారంటే L2 కేటగిరీ, L1 కేటగిరీ. సో మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళను 3 కేటగిరీస్‌గా డివైడ్ చేశారు. ఒకటి L1 కేటగిరీ, 2 L2 కేటగిరీ, తర్వాత L3 కేటగిరీ. సో ఫస్ట్ L1 వచ్చేసి వాళ్ళకు సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం లేకుండా దరఖాస్తులు ఎవరైతే పెట్టుకుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా L1 కేటగిరీ కింద చేర్చారు. సొంత స్థలము, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీ కింద చేర్చారు. అలాగే అనర్హులందరినీ కూడా L3 కేటగిరీ కింద చేర్చారనమాట. సో ఇలాగ 3 వర్గాలుగా డివైడ్ చేశారు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరెవరికి ఇస్తారంటే L2 కేటగిరీ వాళ్ళకు, L1 కేటగిరీ వాళ్ళకనమాట. ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి. మీరు ఏ లిస్టులో ఉన్నారు అనే విషయం గురించి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్లో మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్టు వెబ్సైట్‌లోకొచ్చేసి నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకునేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇలాగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫో మొత్తం ఉంటుంది. దాని తర్వాత లిస్ట్ టైప్, మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారనైతే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ రిమార్క్స్, అలాగే అప్లికేషన్ స్టేటస్, ఇలా అన్ని డీటెయిల్స్ చూపిస్తాయి. సో మీరు చూసుకోవాల్సింది L2 కేటగిరీ, లిస్ట్ టైపు, అప్లికేషన్ స్టేటస్. చాలా వరకు కూడా అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఏ ప్రాసెస్‌లో సెలెక్ట్ చేస్తారు అంటే, ఫస్ట్ ఏ అధికారి నుంచి ఏ అధికారికి వెళ్తుంది, దాని తర్వాత ఏ అధికారికి వెళ్తుంది, ఫైనల్‌గా ఏ అధికారి దగ్గరకు చేరి మీరు అర్హులా కాదని డిసైడ్ చేస్తారో ఆ ప్రాసెస్ మీకు తెలియాలన్నమాట. ఓకేనా? సో అప్పుడే మీకు ఈ అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తే మీకు ఇల్లు అనేది వస్తుందో
క్లియర్‌గా అర్థమవుతుంది. సో, దాని గురించి నేను కొంచెం లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడేంటంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంది కాబట్టి వీళ్ళ అప్లికేషన్ అనేది ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉందని అర్థం అనమాట. ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదని అర్థం. ఓకేనా? ఒకసారి ఇలా ఎవరికైనా చూపిస్తున్నట్లయితే ఒకసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ మీ యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్‌లో ఉందా? కంప్లీట్ అయిపోయిందా? చెక్ చేసుకొని అప్లికేషన్స్‌ను వెరిఫికేషన్ చేపించుకోండనమాట. సో, ఇలా మీకేమన్నా చూపిస్తుందా? చాలా వరకు కూడా రకరకాలుగా చూపిస్తుంది అప్లికేషన్ స్టేటస్ వద్ద. సో, మీకేం చూపిస్తుందో ఒకసారి కమెంట్‌లో పెట్టండి. ఓకేనా? ఇక మనకు ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి రెండో విడత కింద ఇళ్లను ఈ నెలాఖరు నుండి అయితే పంపిణీ చేసేయబోతున్నారు. మొట్టమొదటిగా వచ్చేసి L1, L2 కేటగిరీ వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాళ్ళకు మాత్రమే ఇల్లు అనేటువంటి వాటిని మంజూరు చేయడం జరుగుతుంది. సో, ఇక మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చినప్పుడు సో, వాళ్ళు ఇంటి నిర్మాణ పనులు అనేటువంటివి చేపించుకుంటూ ఉంటారు కదా! సో, వాటికి సంబంధించిన బిల్లులు అనేటువంటివి ప్రతి వారం సోమవారం నాడు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట కంటిన్యూగా. దీన్ని మాత్రం పెండింగ్‌లోనే పెట్టడం లేదు. ఇకపోతే ఈ రెండో విడతకు సంబంధించి కొన్ని కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులను గ్యాదర్ చేసి తీసుకొచ్చానని చెప్పాను కదా! వాటిని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇదొచ్చేసి కుకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. సో, ఇందులో చూడొచ్చు ఫస్టు ఇక్కడ నేమ్స్ ఉంటాయి. ఓకేనా? కాన్స్టిట్యుయెన్సీ నేమ్స్, డిస్ట్రిక్ట్ నేమ్, మండలం, మున్సిపాలిటీ, వార్డు, అప్లికేషన్ ఐడీ, అప్లికెంట్ నేము, ఫాదర్, హస్బెండ్ నేమ్, క్యాస్ట్, రూప్ టైపు, వాల్ టైపు, ఓకేనా? ప్రెజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, మీరు మీ యొక్క నేమ్ చూడండి. ఈ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఐడీ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేమ్స్ అయితే చూడొచ్చనమాట. ఇందిరమ్మ అని, ఎస్ లక్ష్మి అని, ఓకేనా? దాని తర్వాత సత్యవతి అని. సో, ఇలా నేమ్స్ కూడా ఇచ్చున్నారు మనకిక్కడ. ఇది ఇంకొక లిస్ట్ అనమాట. దీంట్లో కూడా చూడొచ్చు. ఓల్డ్ భువనేపల్లి పంచాయతీకి సంబంధించినటువంటి లిస్టులనమాట ఇవి. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమము ఈ హౌసెస్ అనేటువంటివి రెంటల్ లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే శాంక్షన్ అవ్వటం జరుగుతూ ఉంటాయన్నమాట. ఒకవేళ ఓన్ ల్యాండ్ ఉన్నట్లయితే మీకు ఇల్లు నిర్మించుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తారు. వాళ్ళ యొక్క పేర్లు కూడా లిస్టులో రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లిస్టులను నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పెడతాను. అందులో కూడా చూడండి మీరు వెళ్ళేసి. సో, ఇకపోతే మనకు ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన యాప్‌లో కొత్త మాడ్యూల్ అనేటువంటి దాన్నైతే ఒకదాన్ని తీసుకొచ్చానని చెప్పాను కదా! సో, దాని గురించి చూద్దాము. గతంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్దకు గెజిటెడ్ స్థాయి అధికారులు వెళ్లి విచారణ జరిపి అర్హుడా కాదా అని మాన్యువల్‌గా నివేదికను ఇచ్చేవాళ్ళనమాట. ఇక నుంచి ఈ విధానానికి ముగింపు పలికారు. ఇందిరమ్మ ఇళ్ళ నుంచి ఈ విధానానికి ముగింపు పలికి ఈ ఇందిరమ్మ ఇళ్ళ యాప్‌లో అర్హులైనటువంటి లబ్ధిదారులు మొత్తం విచారణ జరిపి లబ్ధిదారులు అనే కొత్త మాడ్యూల్‌ను తీసుకువచ్చారనమాట. ఓకేనా? సో, ఇదివరకు అధికారులు డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి అతను అర్హుడా కాదా అని తేల్చేవాళ్ళనమాట. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్‌గా ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి యాప్‌లోనే అతను అర్హుడా కాదా అని డిసైడ్ చేసే విధంగా ఒక కొత్త మాడ్యూలను తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, దీని ద్వారా ఈజీగా లబ్ధిదారులను కనిపెట్టడం జరుగుతుంది. అంటే ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఎక్కువ టైం తీసుకోకుండా మనకు. ఓకేనా? అలాగే చాలామంది కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా L3 కేటగిరీలో చేర్చేస్తున్నామని వాళ్ళు చాలామంది కూడా అర్జీలు పెట్టుకోవడం జరిగింది. వినతి పత్రాలు ప్రభుత్వానికి. ఫర్ ఎగ్జాంపుల్‌గా వాళ్ళు L1లో ఉండాలి. లేదా L2లో ఉండాలి. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి L3 కేటగిరీలో చేర్చేశారనమాట. సో, అటువంటి వాళ్ళు చాలామందే ఉండటంతో ప్రభుత్వము L1 నుంచి, L2 నుంచి, L3 నుంచి ఓకేనా? సో, వాటిని చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఎగ్జాంపుల్‌గా L3 నుంచి L1లోకి, L3 నుంచి L2లోకి చేంజ్ చేపించుకోవడానికి కూడా మనకు ఒక కొత్త మాడ్యూల్‌ని అయితే తీసుకొచ్చేసింది. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి యాప్‌లో. ఓకేనా? సో, ఇవన్నీ కూడా కొత్తగా మాడ్యూల్స్ అనేటువంటివి వచ్చాయి. దీని గురించి నేను సెపరేట్‌గా వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. సో, ప్రెజెంట్ వచ్చేసి రెండో విడత కింద ఇందిరమ్మ ఇళ్ళను ఈ నెలాఖరు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.